అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తుముపాల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మనసాల భరత్ కుమార్ గడప గడుపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ చాలా మంచిగా గ్రామస్తులు స్పందిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మాట ఇస్తున్నారని, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయలేదని, మరలా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నిక అవుతారని గ్రామ ప్రజలు చెప్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇంకా రానున్న 3 రోజుల్లో తుంబాల గ్రామంలో వైఎస్ఆర్ గడప గడపకు కార్యక్రమాన్ని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, గ్రామ సర్పంచ్ తట్టా పెంటయ్య నాయుడు, పిల్లా గాంధీ, పీలా బుజ్జి, విల్లూరి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ చదురం చిన్న, బుద్దా లహరి, వడ్డాది అశోక్, వార్డు నెంబర్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. सर प्रेसिडेंट गाరు లవర్ రెడీగా ఉన్నాడు ఇక్కడ రాసారా నా సర్పంచ్ భక్తి గారు మన ఎమ్మెల్యే క్యాండిడేట్ కొన్ని పెళ్లి అవన్నీ
ఏమన్నారు వచ్చి పొలాలు మళ్ళీ అప్పుడు అయిపోయింది పొలాలు ఓటర్లు అందరూ కూడా చెప్తారు ఎక్కడే ఎమ్మెల్యే అవుతాడు మీకు చేస్తాడు నేను చెప్పాను కదా చేయించి బాధ్యత అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి మండలం తుమ్మపాల పంచాయతీలో గడప గడపకి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనికి మా నాయకుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు దిలీప్ గారు, గాంధీ గారు, అలాగే బుజ్జి గారు, శాఖర్ గారు, ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరి నుంచి కూడా మిగతా పెద్దలు నాయకులు అందరి నుంచి మంచి సహకారం అంది. అదేవిధంగా ఇక్కడ కార్యకర్తలు గాని ప్రతి కుటుంబం నుంచి కూడా మంచి స్పందన వచ్చే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని 1-2 సార్లు తలుచుకోవడం జరుగుతుంది. మా కొడుకులు కూడా చేయలేనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు చాలా లబ్ధి పొందింది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ముత్యాల నాయుడు గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. చాలా మంచి స్పందన వచ్చింది ప్రతి ఒక్కరి నుంచి కూడా. ప్రతి ఒక్కరు కూడా మే 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాట ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా రానున్న 3-4 రోజులు కూడా తుమ్మపాల పంచాయతీలో మేము గడప గడపకి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మా కార్యకర్తలందరికీ, నాయకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఈ టైం వరకు కూడా మాతో పాటు ఉండి ప్రతి గడపకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.